చూడండి. A solid in the form of right circular cylinder. A solid ఏ shape లో ఉంది? Right circular cylinder shape లో ఉంది. With hemisphere on one end. Hemisphere ఏమో ఒక end లో ఉంది. ఇంకో hemisphere ఒక end లో ఇలా ఉంది. ఏ కోన్ ఎట్ ద అదర్ ఎండ్, ఇంకో కోను అదర్ ఎండ్ మీద ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే ద రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్. రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్. రేడియస్ అంటే ఇదే కదా, రేడియస్ అంటే ఇదేనా? సిలిండర్ కొద్ది పెద్ద అయినా ఇది నా సిలిండర్. దీని మీద ఏమో ఒక హెమిస్ఫియర్ ఉంది, అదర్ ఎండ్ లో ఏముంది? కోన్ ఉంది. ఇక్కడ చూడండి, దీని రేడియస్ అంటే కామన్ రేడియస్ ఉంది చూసావా? దీనికి కామన్ రేడియస్ ఉంటుంది కదా మరి, అదేమో 8 సెంటీమీటర్స్ అంట. 8 ఏనా? 8 సెంటీమీటర్. 8 సెంటీమీటర్ కాదు సార్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు చూద్దాం. ద హైట్ ఆఫ్ ద సిలిండర్. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏమంటారు? హైట్ ఆఫ్ ద సిలిండర్. ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్స్. కాదమ్మా, హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ కోనికల్ పోర్షన్ ఆర్ 10 అండ్ 6 సెంటీమీటర్స్. అంటే ఇది 10 సెంటీమీటర్స్ ఉంటుంది. కోన్ యొక్క హైట్ ఎంత ఉంటుంది? 6 సెంటీమీటర్స్. ఇది మ్యాట్రిక్స్. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటో చూడగా, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్. దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ సాలిడ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం వరుసగా ఫైండ్ అవుట్ చేసి అన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ వస్తుంది. ఇందులో హ్యాండ్ అవుట్ ఉందా? సరే, ఇక్కడ చూడండి. ద హైట్ ఆఫ్ ద సిలిండర్ రాసేసా. ఇది ఫస్ట్ రాయాలి. గివెన్ హైట్ ఆఫ్ ద సిలిండర్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోన్ ఇదిగో 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ కామన్ బేస్ రేడియస్ ఎంత ఇచ్చాడు? 8 మీటర్స్. అన్ని నీట్ గా రాసుకోవాలి. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ నిన్న కూడా చెప్పా ఏంటి? హెమిస్ఫియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πr². సరే, ఇప్పుడు 2πr². ఈ 2πr² నీట్ గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈజీ ఫస్ట్ పెట్టుకుని 2 ఇంటూ ఇది తీసేద్దాం. ఇది రెండు తీసేద్దాం. సరే, ఇక్కడ వేద్దాం నీట్గా. 2 ఇంటూ 22 ఈ పై కూడా ఎలా ఉంచేస్తానమ్మా? పై కదపని లాస్ట్ కదుపుతాను. పై ఉంచేసేసి ఆర్ ఎంత? 6 ఇదిగో మనం రాసేసుకున్నాం. కామన్ బేస్ 8 ఇంటూ 8 ఎంత అవుతుంది? 8 8 జా 64 2 జా 128. సో 128 ఇలా రాసేసుకోండి. సెంటీమీటర్ స్క్వేర్. ఇంకా డౌట్ ఉందా? తర్వాత ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. సరే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πrh కదా, 2πrh కదా. సో 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత? ఇది పైలా ఉంచేసుకోండి. నేను చెప్తాను లాస్ట్ ఏం చేయాలి చెప్తున్నాను. పై ఎలా ఉంచేసుకో. రేడియస్ ఎంత తెలుసు మనకి? 8. హైట్ ఎంత తెలుసు? హైట్ ఎంత? 10 ఇంటూ 10. అమ్మా 2 8 జా 16 16 10 జా అంటే దీన్ని 160 పై కింద రాసుకో. ఇక లాస్ట్ వన్ ఇంకోటి ఏముంది? ఇంకా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? πrl. కానీ మనకి ఎలా తెలుసా? ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ కావాలంటే నీకు రేడియస్ కావాలి, హైట్ కూడా.
హైట్ ఎంత ఇచ్చాడు, రేడియస్ ఎంత ఇచ్చాడు, 8. ఈ రెండింటిని బట్టి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వేర్ L is equals to ఎంత రాయాలి, వేర్ L is equal to ఎంత రాయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. h ఎంత 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 36 ప్లస్ 64 ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత, దాని వాల్యూ 10. స్లాంట్ హైట్ కూడా వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా మనం కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత వస్తుంది, 5 ఇంటూ r ఎంత, r ఎంత 8, L ఎంత, ఇగో L రెడీగా ఉంది 10, ఎంత అవుతుంది 85. ఇందులో ఇంకేం డౌట్ ఉందా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇది ప్లస్ ఇది చేస్తే ఏమొస్తుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా చేసేద్దాం మరి లాస్ట్ TSA ఆఫ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్స్ టు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏంటది ఫస్ట్ ఏమన్నా హెమిస్ఫియర్. ఓకే, హెమిస్ఫియర్ ప్లస్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఓకే, నెక్స్ట్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఓకే, ఇగో అన్ని పిక్చర్ చేసా. కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ రైట్ అవుట్ ఎక్కడ ఉంది చూడండి, 128 పై ప్లస్ 160 పై ప్లస్ 80 పై. అన్నిట్లో కామన్ ఏముంది చెప్పండి, పై తీసేసే. 128 ప్లస్ 160 ప్లస్ 80 దట్ ఈక్వల్స్ టు పై ఇంటూ ఎంత వస్తుంది, ఇక్కడ రాయనా 128 160 80 0 8 రా 10 16 1 368 పై వాల్యూ ఎంత 3.14 తీసుకోమన్న టెక్స్ట్ బుక్ లో ఇంటూ 368 తో మల్టిప్లై చేయండి ఆన్సర్.